ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసం 60వ శ్లోకాన్ని చూద్దాం. అగ్రే సమగ్రయతి కామపి కేలి లక్ష్మీ అన్యాసు దిక్ష్వపి విలోచనమేవ సాక్షి హాహంత హస్తమథ దూరమహో కిమేతత్ ఆసీత్ కిశోరమయమంబ జగత్రయం మే. అగ్రే సమగ్రయతి కామపి కేలి లక్ష్మీ. అగ్రే ఎదుట, కామపి చెప్పనలవి కాని, కేలి లక్ష్మీ కేలి క్రీడ యొక్క లక్ష్మీ సంపదను అంటే విహారపు సొంపును సమగ్రయతి సంపూర్ణముగా చేయునది, ఎదుటనే మిక్కిలిగా క్రీడించుతున్నది. అన్యాసు తక్కిన దిక్షపి దిక్కులయందును కామపి కేలి లక్ష్మీం సమగ్రయతి చెప్పనలవి కాని విహార సంపదను నింపుకొనుచున్నది, అనగా మిక్కిలియు క్రీడించుతున్నది. విలోచనమేవా ఇందుకు నా కన్నే సాక్షి ప్రమాణము. హా హంత అక్కటకట, హస్తం మూరెడు దగ్గరనున్నది, అథ పిదప దూరమైపోతున్నది. మూరెడు దూరంలోనే ఉన్నట్టుగా అనిపిస్తూ దిక్కుల్లోకి వెళ్లిపోతున్నట్టుగా భావించబడుతుంది. దిక్కుల యందును క్రీడించుచుండుటచే దవ్వుల కనపడుతూ దూరమైపోతూ ఉన్నది. ఏతత్ ఇది కిం ఏమి, ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఏమిటిది? అహో ఆశ్చర్యం, అంబా తల్లి, జగత్రయం మూడు లోకములను, కిశోరమయం బాలురమయముగా బాలకృష్ణుని మయముగా మే నాకు ఆసీత్ అగుచున్నది. ముందు వైపు మూరెడు దాపున కనబడుతోంది, దవ్వుల దిక్కుల కడవరకు కనబడుతోంది, ముల్లోకములు వ్యాపించి కనిపిస్తోంది. ఈ తేజస్సు బాలకృష్ణుని యొక్క తేజస్సే. ఈ బాలకృష్ణుని యొక్క రూపం ముల్లోకముల్లోనూ వ్యాపించడం అనేది ఆశ్చర్యంగా ఉందమ్మా అని ఆశ్చర్యపోతున్నాడు లీలాసుకుడు. చూడ మనోహర కృతి కడున్ చోద్యంబుగా బాలకుండాదు ముందట కౌగిలింతునని డాయంజిక్కడు ఆ రీతినే క్రీడించున్ దిశలందు ఇందులకు అచ్యుత్వంగమే సాక్షి ఈ జాడన్ ముజ్జగమంబ బాలమయమాశ్చర్యంబు నాకెంతయున్. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో ఎరుగన్నేనక ఉన్నదానను నేను యశోదాదేవి కాను అన్నది. వైష్ణవమాయతో బాలకృష్ణుని నోటిలో మన్ను ఉన్నదేమోనని పరీక్షించటానికి నోరు తెరవమన్నటువంటి ఆ కన్న తల్లికి సమస్త జగము ఆయన యొక్క ఉదరంలో కనిపించాయి అప్పుడు ఆంధ్ర మహాభాగవతంలో. ఇక్కడ లీలాసుకుడికి చూడ మనోహర కృతి కడు చోద్యంబుగా అద్భుతమైనటువంటి బాలకృష్ణుని రూపం, బాలకుండాదు ముందట కౌగిలింతునని డాయంజిక్కడు. ఎదురుకుండా ఆ బాలకృష్ణుడు అలా పారాడుతూ కనిపిస్తున్నాడు. కౌగిలించుకుందామని దగ్గరగా వెళితే చిక్కట్లేదు. ఆ రీతినే క్రీడించున్, ఆయన అక్కడే ఉంటున్నాడు. దిశలందు ఇందులకు నక్షిత్వంగమే సాక్షి, నా ఎదుటగా ఎలా అయితే పారాడుతున్నాడో అలాగే దిక్కుల యొక్క చివరి భాగాల్లో కూడా అలాగే పారాడుతున్నాడు. దీనికి నా కన్నులే సాక్షి. ఈ జాడన్ ఈ విధంగా ముజ్జగమం బాలమయం ఆశ్చర్యంబు నాకెంతయున్. ఇందుగల డందులేడని సందేశము వలదు అన్నట్టుగా ముల్లోకాల్లో కూడా
ఆ బాలకృష్ణుడే నాకు కనిపిస్తున్నాడమ్మా, ఎంత ఆశ్చర్యమో అంటున్నాడు లీలాసుకుడు. ముందు వైపు మూరెడు దాపున దవుల దిక్కులు ఇంతింతరాని అని ఇంతింత అనరాని చెప్పలేనంత ఇంపు సొంపుగా ఆడుతున్నాడు. ఇందులకు నా కన్నులే సాక్షి. ఈ వస్తువు ఏమిటిది? ఇట్లా దగ్గరగా దూరంగా, అంత దూరంగా ఇంత దగ్గరగా ఈ బాలరూపమైనటువంటి వస్తువు ఆడుతూ ఉంటే ముల్లోకాలు కూడా నాకు బాలమయంగానే కనిపిస్తున్నాయి అని ఆనందపడిపోతున్నాడు అదృష్టవంతుడు. భక్త కృష్ణుణ్ణి భక్తుడిగా దర్శించి ఆనందించి తన్మయ చెంపుతున్నటువంటి లీలాసుకుడు కృష్ణ కర్ణాల